అన్నవరం ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి కాకినాడ జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ యొక్క పుణ్యక్షేత్రం విశాఖపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవస్థానం భారీ ఎత్తైన కొండ మీద ఉంటుందని, ఈ దేవస్థానంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఉంటారని అక్కడికి వచ్చిన భక్తులందరూ చెప్తూ ఉంటారు. ఈ దేవస్థానం మీదకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్ల మార్గము, 2 వాహనాల మీద నుంచి వెళ్లే మార్గము. ఈ మెట్ల మార్గంలో స్వామివారి పాదాల దగ్గర కోరికలతో రాసే పేర్లు ప్రదేశం, చిన్న చిన్న ఆలయాలు ఇక్కడ ఉంటాయి. ఇంకా వాహనాల మీద కొండెక్కే మార్గానికి వస్తే బైక్స్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం వెళ్లే దారిలో అక్కడ ఉన్న పెద్ద పెద్ద వృక్షాలని, అక్కడున్న రోడ్లను చూస్తే ఒక వింతైన ప్రదేశం చూసినట్టు అనిపిస్తుంది. కానీ అన్నవరంలో మనం ఎన్నో చూడాల్సిన ప్రదేశాలు, ఆలయాలు, దేవాలయాలు చాలా ఉన్నాయి. అవి ఏంటంటే రంగులతో కలకల్లాడే రామాలయాలు, దేవాలయాలు, ఎండను బట్టి సమయం చెప్పే గడియారం ప్రదేశం, గో సంరక్షణ గోశాలలు, ఇంకా ముందుకు వెళ్తే ఆవుని దీపాలు, అభిషేకాలు చేసే రావి చెట్టు ప్రదేశం, నాట్యాలు చేసే కళామందిరము, ఇంకా అక్కడ ఉన్న దుకాణాలు, కళ్యాణ మండపాలు, చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయి. ఇంకా స్వామివారి దర్శనానికి అలా వెళ్తూ ఉంటే ప్రతిరోజు కొన్ని రాష్ట్రాల నుంచి, కొన్ని జిల్లాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు కొన్ని లక్షల మంది భక్తులు వస్తారని, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇంట్లో శుభకార్యాలు అయిన వాళ్ళు స్వామివారి రథం చేయించుకుంటారని అక్కడ మనకు బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు. ఇంకా దర్శనానికి ఆలయం లోపలికి వెళ్ళగానే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని చూస్తే ఎంతో అలంకారంగా, కళగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కోరికలు నెరవేర్చే దేవుడని చెప్పుకుంటూ ఉంటారు. ప్రతిరోజు స్వామివారి సేవా కార్యక్రమం చేయడానికి కొన్ని వందల మంది వస్తారని అక్కడ దేవాలయం కమిటీ వారు మనకు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నదానం పెడతారని, ఈ యొక్క ప్రసాదం చాలా మంది స్వీకరిస్తారని అక్కడికి వచ్చిన భక్తులు మనకు చెప్తూ ఉంటారు. ఇంకా స్వామివారి ప్రసాదం విషయానికి వస్తే ప్రసాదం దొరకడం ఒక అదృష్టం అని, ప్రసాదం తింటే మంచి జరుగుతుందని అక్కడ బ్రాహ్మణులు మనకు చెప్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క అన్నవరంలో ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ ఉంటుందని, ఈ యొక్క గిరి ప్రదక్షిణకు కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారని, అలాగే దేవాలయం సమీపంలో పంపా నది కూడా ఉంటుందని ఇక్కడికి వచ్చిన భక్తులు, సేవకులు మనకు చెప్తూ ఉంటారు. ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేశాను గైస్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.